హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగువారి కోసం విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరికైతే అర్జెంట్గా మాకు ప్రభుత్వ సంస్థలో వేకెన్సీ గురించి చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను. అలాగే మనకి నిన్న రైల్వే నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఇంకా చూడని వారు ఇక్కడ లింక్ పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మనకి తిరుపతిలో ఉన్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది మనకి తిరుపతి నుంచి వచ్చింది కదా, మనము తెలంగాణ వాళ్ళము ఎలిజిబులా అని చెప్పేసి. ఎస్, మీరు తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి ఎక్కడ కూడా మీరు అప్లై చేయాల్సినటువంటి పని లేదు. నోటిఫికేషన్లోని వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదే మీకు అప్లికేషన్ ఫామ్. ఇది ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు నేను చెప్తాను డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పట్టుకొని అక్కడికి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆఫీసర్ చేత మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఫిట్గా ఉన్నట్లుగా అది ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది. 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలన్నమాట. సో మీకు డైరెక్ట్గా అదే రోజు ఇక వాకిన్ ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. మినిమం మీకు 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి, అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి, అలాగే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క తిరుపతి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. 19th March అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ డిపార్ట్మెంట్ లేదా డిపార్ట్మెంట్ నేమ్ లేదా సెంటర్, అలాగే క్వాలిఫికేషన్ ఏముండాలి, దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి డేట్ అయితే ఇచ్చారు. మనకి 29th March కొన్ని పోస్టులకి సంబంధించి సెలక్షన్ చేస్తున్నారు. అలాగే 27th March, 28th March ఇలా మనకి పోస్టులను బట్టి దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే మెన్షన్ చేశారు అనమాట. ఈ మంత్ ఎండింగ్లోనే మీకు డైరెక్ట్గా సెలక్షన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ చూడండి, ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చదివిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి, అలాగే మెకానికల్ బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, మెకాట్రానిక్స్, కెమికల్ ఈ యొక్క విభాగాల్లో ఆ యొక్క బీటెక్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్,
ఇంకా మనకి బీటెక్కి సంబంధించి దాదాపుగా అన్ని స్ట్రీమ్స్కి సంబంధించి ఇక్కడ ఛాన్స్ ఉంది. అలాగే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి సంబంధించి టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏ క్యాస్ట్లో వేకెన్సీ ఉందనేది క్లియర్గా ఇచ్చారు. మీరు యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా సరే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఆ కేటగిరీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటే సో ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే డిప్లొమా అభ్యర్థులకి సంబంధించి కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ డిప్లొమా వాళ్ళకి సంబంధించి మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అలాగే జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకి, ఇంకా మనకి కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా చేసిన వాళ్ళకి, సో ఈ విధంగా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి డిప్లొమా అభ్యర్థులకైతే ఎవ్రీ మంత్ కూడా మీకు 18,000 రూపీస్ అనేది పే చేస్తారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే మాత్రం ఎవ్రీ మంత్ మీకు 20,000 రూపీస్ వరకు కూడా పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా పాస్డ్ అవుట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2022 అండ్ 23, 24, 25, 26 ఈ యొక్క పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. అదే రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏ విధంగా మనము అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు చెప్తాను. సో నేను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, సో దీనికంటే ముందు మీరు కంపల్సరీగా ఆన్లైన్ అప్లై అనేది చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి సెకండ్ పాయింట్ అనేది మీరు చూడండి. స్టెప్ 1 వచ్చేసి NATS రిజిస్ట్రేషన్, అంటే మనము కంపల్సరీగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కి సంబంధించి NATS గవర్నమెంట్ పోర్టల్లో కంపల్సరీగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో చూపిస్తాను చూడండి. సో అప్లికేషన్ ఫామ్లో మీకు కంపల్సరీగా NATS రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రాయకపోతే మాత్రం మీకు అక్కడ రిజెక్ట్ అనేది చేస్తారనమాట. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మనము అక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ పక్కన ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ నేమ్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నేము, దానికి సంబంధించి నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మిగతా డీటెయిల్స్ అని కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి దీంతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి. సో ఏ లొకేషన్కి వెళ్ళాలంటే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. టైం వచ్చేసరికి మార్నింగ్ 9 AM లోపే మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి లొకేషన్లో ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సంబంధించి గూగుల్లో NATS అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్ నేను చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో మిగతావన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ పెట్టుకొని ఆ పర్టికులర్ డేట్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించి డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. చాలా మంచి అవకాశం. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయినా కూడా మీకు 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా, దాంతో మనకి ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు కానీ IITస్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు కానీ మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో మాకు అర్జెంటుగా ఒక ఆపర్చునిటీ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు, ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.